కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. ఏ వేరియంట్ తీసుకోవాలి, అసలు ఆ వేరియంట్కి ఈ వేరియంట్కి డిఫరెన్స్ ఏంటి? నేను తీసుకున్న వేరియంట్ రెవెక్సియం. నాకు మీరు రెవెక్సామ్ని సెల్ చేయాలనుకుంటున్నాను. మై నేమ్ ఇస్ చిరంజీవి. సో MX2 Pro ఆటోమేటిక్ అండి ఇది. సో ఇది AX5. సో కౌండిన్య గారు, మీరు ఈ వేరియంట్ ఎందుకు తీసుకోవాలంటే మీరు ఒక ఆన్సర్ ఆబ్వియస్గా చెప్తారేమో, ఆన్సర్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా నాకు కావాలి. సో అభినయ్ గారు, ఇది ఈ రెవెక్స్ ఏ కదా? సో రెవెక్స్ ఏ, ఇది ఈ వేరియంట్ మీరు ఫిక్స్ చేసుకోవడానికి కీ రీజన్స్ ఏంటి అంటే ఎందుకు, వై షుడ్ బి యాక్చువల్లీ పిక్ దిస్ వేరియంట్? చెప్పేటట్టు 7 వస్తుంది 6 వస్తుంది అనేది కొంచెం అది నాకు తెలిసి మేబీ సిటీలో బంపర్ టు బంపర్ అయితే అంతే వస్తుంది. సో అభినయ్ గారు మైలేజ్ గురించి అడిగితే మైలేజ్ గురించి నేను మైలేజ్ గురించి కొనలే అంటారేమో కానీ, బట్ వీ నీడ్ టు నో. మైలేజ్ కొనలేదు. ఎంతమంది చేశారు కలిసి? 10 to 12. అదే 2-3 డ్రాప్ అయ్యారు. 13 వెళ్తే 10 తీసుకుని గ్లిచెస్ గురించి మాట్లాడుతున్నారు కదా, వాట్ ఆర్ ద గ్లిచెస్ వీఆర్? హాయ్ అండి, ఈరోజు ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ 4 మెంబర్స్ కార్మామ కమ్యూనిటీ నుంచి వచ్చారు. వాళ్ళ వేరియంట్స్ 3XO పట్టుకొని వచ్చారు. సో వీఆర్ డూయింగ్ దిస్ రివ్యూ. ఎస్పెషలీ వేరియంట్స్ కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. ఏ వేరియంట్ తీసుకోవాలి, అసలు ఆ వేరియంట్కి ఈ వేరియంట్కి డిఫరెన్స్ ఏంటి, అవి కవర్ చేయడం కోసం వీఆర్ ట్రయింగ్ టు పుట్ అవుట్ బెస్ట్ ఎఫర్ట్. పర్ఫెక్ట్గా వస్తారో అది తెలీదు, బట్ వీఆర్ ట్రయింగ్ టు షోకేస్ వాట్ ఎవర్ వీ క్యాన్. ఎందుకంటే కమ్యూనిటీ స్ట్రెంగ్త్తో ఒకరొకరు హెల్ప్ చేసుకొని కూడా చాలా వీఆర్ ఏబుల్ టు లైక్ దట్ ఈస్ వేర్ పీపుల్ సింక్ టుగెదర్ ఇక్కడ. సో ఫస్ట్లీ మనము ఇక్కడ వేరియంట్స్ చెప్దాము, పేర్లు చెప్దాము, దెన్ విల్ కంటిన్యూ విత్ 1 by 1. సో ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ ఆల్వేస్ విత్ నాగ్ గారు. మీ పేరు మొత్తం? నాగేంద్ర గారు. నాగేంద్ర గారితో స్టార్ట్ చేద్దాము. సో నాగేంద్ర గారు, మీరు తీసుకున్న కారు ఏ వేరియంట్, ఒకసారి మీ కార్ని చూపించండి. సో నేను తీసుకున్న వేరియంట్ రెవెక్సియం. ఓకే. దీంట్లో ఇంకొక వేరియంట్ కూడా ఉంది, రెవెక్సియం ఆప్షనల్ అని. ఓకే. సన్ రూఫ్ వస్తుంది. ఇది నాన్ సన్ రూఫ్ మోడల్. ఓకే. సో నాన్ సన్ రూఫ్ మోడల్ కావాలని నేను రెవెక్సియంకి వెళ్ళాను. ఓకే. ఇది డ్యూయల్ టోన్ వస్తుంది మనకి, అండ్ ఇంటీరియర్ లో సీట్ కవర్స్ ఇస్తారు, అండ్ మాన్యువల్ ఇది. దీంట్లో ఆటోమేటిక్ ఉండదు మళ్ళీ. ఓకే. అండ్ నెక్స్ట్ పెట్రోల్ వెర్షన్ ఓన్లీ, డీజిల్ ఏమి ఉండదు దీంట్లో. అండ్ సో ఇందులో మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిన ఫీచర్స్ అంటే ఈ వేరియంట్ ఎందుకు పిక్ చేసుకున్నారు మీరు? అదేనండి చెప్పినట్టు, సన్ రూఫ్ లేకుండా ఏది ఉందా అని చెప్పేసి చూసాను నేను. అండ్ ఇందులో దే ఆర్ గివింగ్ యూ సమ్ వాల్యూ ఫర్ మనీ. ఎంత పడింది ఇది? నాకు ఆన్ రోడ్ 9.58 వచ్చేసిందండి, ఇన్సూరెన్స్ అన్ని కలిపి. నేను కొన్ని యాక్సెసరీస్ షోరూమ్ లోనే తీసుకున్నాను. 30,000 34,000 ఎంతో అనుకుంటున్నా కలిసి. అటు ఆఫ్టర్ డిస్కౌంట్ 21,000 వచ్చినాయి నాకు అవి. సో నాకు కావాల్సిన బేసిక్ యాక్సెసరీ అన్ని తీసేసుకున్నాను నేను. ఓకే. అవి కాకుండా నేను డాష్ క్యామ్ అవి నేను సెపరేట్ నేను చేసాను. రివర్స్ కెమెరా ఇవన్నీ యాక్సెసరీస్ లో వెళ్ళి డాష్ క్యామ్ నేను పెట్టించుకున్నాను. రివర్స్ కెమెరా మీరు యాక్సెసరీలో ప్రొవైడ్ చేస్తారు. యాక్సెసరీస్ నేను తీసుకున్న యాక్సెసరీస్ ఫాగ్ ల్యాంప్స్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, రివర్స్ కెమెరా అండ్ రూఫ్ రైల్స్. దీనికి రూఫ్ రైల్స్ రావు, రూఫ్ రైల్స్ లేకపోతే లుక్ బాగోదు, లుక్ లుక్ కనిపించదు కాబట్టి. సో రూఫ్ రైల్స్ ఒకటి ఎక్స్ట్రా వేయించుకున్నాను నేను. ఓకే. అండ్ స్టీరింగ్ కవరు, వెనక మన బూట్ మ్యాట్ ఒకటి, అదొకటి తీసుకున్నాను. ఓకే. లోపల ఉన్న ఫీచర్స్ అంటే మీరు తీసుకున్నవి కాకుండా బై డిఫాల్ట్ వచ్చే ఫీచర్స్ చెప్పుకోవాలనుకుంటే, అంటే మీరు మీరు రెవెక్సామ్ని సెల్ చేయాలనుకుంటున్నారు, ఎలా సెల్ చేస్తారు? సో రెవెక్సామ్ ఈజ్ లైక్ ఏ వాల్యూ ఫర్ మనీ. ఒక బడ్జెట్ లో ఉన్న వాళ్ళకి కావాలి, సేఫ్టీ పరంగా కానీ అన్ని ఉండాలి. ఓన్లీ థింగ్ ఏంటంటే మైలేజ్ ఒకటే మీరు ఆలోచించుకోవాలి. రిమైనింగ్ ఏంటంటే మీకు అన్ని వచ్చేస్తాయి. బేసిక్ స్క్రీన్ ఇస్తాడు, ఆండ్రాయిడ్ ఆటో కూడా కనెక్ట్ అవుతుంది, ఒక ఎక్స్టర్నల్ యాప్ ఒకటి వేసుకుంటే. ఇది వైర్డ్ అండ్ వైర్లెస్ రెండు అవుతాయి, బట్ అది కూడా మనం ఎక్స్ట్రా యాప్ వేసుకుంటేనే అవుతుంది, డిఫాల్ట్ గా అవుతుంది. యాప్ ఇంకోటి. ఓకే. ఓకే. అండ్ లెదర్ సీట్స్ ఇచ్చినట్టున్నాడు. లెదర్ సీట్స్ డిఫాల్ట్ ఇచ్చారు వాళ్ళు. లెదర్ సీట్స్ ఇచ్చాడు. రేర్ ఈవెంట్స్ ఉన్నాయి అందులో? ఉన్నాయి, రేర్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. ఓకే. డ్రైవింగ్ మోడ్స్ వేరే మోడల్స్ లో ఉంటాయి, దీంట్లో ఉండదు. బట్ స్టీరింగ్ మోడ్స్ ఉంటుంది దీంట్లో. స్టీరింగ్ మోడ్ అంటే? స్టీరింగ్ మోడ్ అంటే మనం హైవేలో వెళ్ళినప్పుడు స్టీరింగ్ స్టిఫ్ గా ఉండడం, సిటీలో ఉన్నప్పుడు కొంచెం స్మూత్ ఉండడం, దానికి తగ్గట్టుగా మనం మార్చుకోవచ్చు. కంఫర్ట్ అని అలాగా ఆప్షన్స్ ఇచ్చాడు ఇది. ఓకే. ఓకే. నైస్. ఓకే అండి. సో ఆల్మోస్ట్ నేను కన్విన్స్ అయ్యాను, బట్ నేను వేరే వేరియంట్స్ కూడా చూస్తాను, చూసి మీ దగ్గరికి వస్తాను. సో ఇప్పుడు మన దగ్గర నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి చిరంజీవి గారు ఉన్నారు. సో మీరు బేసిక్ బ్రీఫ్ ఇవ్వండి చిరంజీవి గారు. లైక్
మీ కారు మీ పేరు ఎక్కడి నుంచి, తర్వాత వేరియంట్ ఏంటి, ఈ వేరియంట్ ఏంటి, వేరియంట్లో ఏంటి ఇంట్రెస్టింగ్ అనిపించాయి, ఎందుకు చూస్ చేసుకున్నారు? సో హాయ్, యాజ్ యూ సైడ్ మై నేమ్ ఇస్ చిరంజీవి. సో MX2 Pro ఆటోమేటిక్ అండి ఇది. సో పర్టికులర్లీ టు బి హానెస్ట్, నేను కంపల్సరీగా నాకు సన్ రూఫ్ కావాలనుకున్నాను. అది ప్రైమరీ సన్ రూఫ్ ఇంపార్టెంట్ కంపల్సరీ అని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే మాకు పిల్లలు కంపల్సరీగా అలా అని చెప్పి సిటీస్ లో డ్రైవ్ చేయడం కాదు, జనరల్ గా ఓకే అప్పుడప్పుడు ఓకే కంపల్సరీగా అనుకున్నాను. సో సన్ రూఫ్ కావాలనుకున్నప్పుడు ఆ వేరియంట్స్ లో ఇది చూస్తే MX2 Pro ఒకటి వచ్చింది. ఓకే బట్ MX3 లో కూడా ఉంది. బట్ ప్రైస్ వేరియంట్ డిఫరెంట్ చూసుకుంటే MX2 Pro ఆల్మోస్ట్ 10s లో వస్తుంది. ఐ మీన్ 10.5 10.10 అలా వస్తుంది. బట్ MX3 Pro లోకి వెళ్తుంటే 12 దాటేస్తుంది. బట్ 10 ఎప్పుడైతే ఇది అవుతుందో ట్యాక్స్ కూడా యాడ్ అవుతుంది. సో ఇవన్నీ చెక్ చేసి ఎక్స్షోరూమ్ ప్రైస్ చెప్తున్నారు మీరు. ఎక్స్షోరూమ్ ప్రైస్ ఇది ఎంత పడింది మీకు మొత్తం? 10.6 ఎట్లా పడింది. 10.65 కూడా 10.5 తీసుకున్న వాళ్ళు ఉన్నారు, నా తర్వాత సో తీసుకున్నారు. మీకు 10.65 పడింది. మన ఇప్పుడు 9.6 అండి, ఎక్సెప్ట్ 9.6 10.65 ఓకే. అది ఆటోమేటిక్. సో డిఫరెన్స్ 1 lakh ఎక్స్ట్రా పడాల్సి వస్తుంది. అయితే మీరు మాన్యువల్ తీసుకుంటే ఆల్మోస్ట్ సేమ్ పడేదేమో. ఆల్మోస్ట్ ఒకవేళ నేను అంటే మీకు కొంచెం మంచి డీల్ వచ్చినట్టు ఉంది ఇది. ఎగ్జాక్ట్లీ అప్పుడు చాలా ఒక 1-2 months రీసెర్చ్ చేసి ఇచ్చేసాను. ఓకే అదొకటి దీంట్లో జిప్ జాప్ జూమ్ దీంట్లో కూడా వస్తున్నాయి, డ్రైవ్ మోడ్స్ వస్తున్నాయి. సో అదొకటి బెనిఫిట్ ఉంది. ఓకే అండ్ మిగతా సేమ్ లైక్ బ్యాక్ కెమెరా ఒకటి నేను ఎక్సెస్ పెట్టించాను, ఓకే రావట్లేదు. ఇంకా రిమైనింగ్ అంతా రివర్స్ కెమెరా ఇందులో లేదు బై డిఫాల్ట్ లేదు. ఓకే కాకపోతే రిమైనింగ్ అన్ని ఆల్మోస్ట్ AX5 కి నియర్ గా ఉంటున్నాయి. కాకపోతే దీనికి వచ్చిన డిఫరెన్స్ ఏంటంటే సీట్ అడ్జస్ట్మెంట్ దీంట్లో రాదు. డ్రైవర్ హైట్ అడ్జస్ట్మెంట్ ఎస్పెషల్లీ ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు డ్రైవ్ చేయాలనుకుంటారో వాళ్ళకి క్రూషియల్ అయిపోతుంది. ఓకే చూసుకోవాలి. మిగతా అంతా ఓకే, నాకైతే ఏం ప్రాబ్లం అనిపించలేదు. ఇది నాకు దాని మీద ఓకే అనిపించింది. ఇప్పటివరకు నేను ఏది కింద పెట్టుకోకుండా డ్రైవ్ చేశాను. మీకు సరిపోతుంది, 1.5 month అవుతుంది. అంతా ఓకే అనిపించింది. ఓకే ఏమన్నా ఫీచర్ మీరు ఇప్పుడు ఆల్రెడీ 2-3 కార్లు చూస్తున్నారు కదా ఇక్కడ, సో ఈ కార్లు చూసినాక మీకు ఏమన్నా అరే ఆ ఫీచర్ భలే ఇంట్రెస్టింగ్ ఉందని ఏమైనా అనిపించిందా ఉన్న వాటిలో? ఆటోమేటిక్ ఇన్ జనరల్ నేను విన్నది ఏంటంటే ఆటోమేటిక్ లో పికప్ కొంచెం ఒక్కొక్కసారి మంచి మూమెంట్ లో ఉన్నప్పుడు తగ్గుద్దని విన్నాను నేను. బట్ డ్రైవెక్స్ లో నాకు అట్లా అనిపించలేదు, బాగుంది అనిపించింది పికప్. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పికప్ చాలా ఫాస్ట్ గా వెళ్తుంది, వెరీ రెస్పాన్సివ్ ఇంజన్. నేను నెక్సాన్ చూసాను యాక్చువల్లీ. టు బి హానెస్ట్ స్టార్టింగ్ నేను పంచ్ నెక్సాన్ ఇవన్నీ చూస్తూనే ఇటు వచ్చాను. మా ఫ్యామిలీ, నేను, మా ఫాదర్, మదరు, మా వైఫ్, పిల్లలందరినీ సెట్ చేయాలంటే పంచ్ నాకు కుదరలేదు, స్పేస్ కుదరలేదు. బట్ ఇట్ వాస్ ఎ వెరీ నైస్ కార్. సో మీరు చెప్తుంది ఆటోమేటిక్ అభినయ్ గారి కారు ఉన్నది, ఇట్స్ మోర్ పంచియర్. ఐ మీన్ మీకు తెలుస్తుంది ఆ మూమెంట్, తెలుస్తుంది, చిన్న క్లచ్ మూమెంట్, అది వెంటనే రెస్పాండ్ అవుతుంది. అదొకటి ఉంది. AX5 లో సేమ్ ఇదే ప్రాబ్లం ఉంది. లైక్ ఎంత ఇచ్చినా కూడా కొంచెం స్లోగానే గ్రాడ్యువల్ వెళ్తుంది పికప్. సేమ్ ఇంజిన్ కాబట్టి నేను అనేది ఆటోమేటిక్. ఇంజిన్ చేంజ్ ఉంది కాబట్టి మేబీ అది బాగున్నట్టుంది. చేంజ్ ఉంది కదా ఇంజిన్ కి, ఇంజిన్ డిఫరెన్స్ ఉంది కాబట్టి అది బాగుంది. యాక్చువల్గా మీకు 10.6 పడింది కదా, నార్మల్ గా అయితే ఎంత పడుతుంది? నాకు తెలిసి 12 అవుతుంది అనుకుంటున్నానండి, టు బి హానెస్ట్. అవునా? ఎందుకంటే స్టార్టింగ్ నేను నవంబర్లో అక్టోబర్లో స్టార్ట్ చేసినప్పుడు 12 నుంచి 11.8 అలా వచ్చారు. తర్వాత చాలా ఇంకా రీసెర్చ్లు చేసి ఆల్మోస్ట్ చాలా కన్విన్స్ చేసి ఇచ్చేస్తే ఫైనల్ గా 10.65 వచ్చింది. 10.65 క్రేజీ డీల్ నాకు అనిపిస్తుంది. బాగా పట్టుకొచ్చారు క్రేజీ డీల్. ఓకే, సో మీ వేరియంట్ కూడా బాగుంది అనిపిస్తుంది నాకు. ఇప్పుడు నెక్స్ట్ నేను కౌండిన్య దగ్గరికి వెళ్తాను. ఇతని వేరియంట్ ఏంటి, దీన్ని ఎలా తీసుకోవాలనేది. సో ఇది AX5. సో కౌండిన్య గారు, మీరు ఈ వేరియంట్ ఎందుకు తీసుకోవాలంటే మీరు ఒక ఆన్సర్ ఆబ్వియస్గా చెప్తారేమో, ఆన్సర్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా నాకు కావాలి. టాప్ సెల్లింగ్ కార్ అని చెప్తారు మీరు, ఎందుకంటే టాప్ సెల్లింగ్ వేరియంట్ ఇది. అది కాకుండా అంటే అఫ్ కోర్స్ టాప్ సెల్లింగ్ వేరియంట్ అంటే ఎక్కువ మంది చూస్ చేసుకున్నారంటే మేబీ ఇట్ ఇస్ టికింగ్ మోస్ట్ ఆఫ్ ద బాక్సెస్. సో మీరు ఈ వేరియంట్ చూస్ చేసుకోవడానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్స్? మెయిన్ యాక్చువల్లీ ఈ వేరియంట్ నుంచే మనకి ఐ థింక్ MX3 Pro ఉందో లేదో తెలియదు, కానీ హైట్ అడ్జస్ట్మెంట్ అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. నేను మా వైఫ్ ఇద్దరం డ్రైవ్ చేస్తాం కార్. ఓకే, సో హైట్ అడ్జస్ట్మెంట్ ఒకటి కావాలని చెప్పి అనుకున్నాను. అలాగే డ్యూయల్ జోన్ AC, ఆటోమేటిక్ AC కూడా ఐ థింక్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను. ఆటోమేటిక్ ఉందేమో, డ్యూయల్ జోన్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో అదొకటి. డ్యూయల్ జోన్ AC సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ నాకు కూడా అనిపించింది లాంగ్ డ్రైవ్స్ కి. సో కార్ మార్చిన నా ఉద్దేశమే నేను కొంచెం లాంగ్ డ్రైవ్కి వెళ్దామని. అలాంటప్పుడు అవసరమైన ఫీచర్స్ లో అదొకటి ఉంది, అదొకటి నచ్చింది. ప్లస్ అలాయ్స్ కూడా, అలాయ్ వీల్స్ MX3 Pro లో కూడా ఉన్నాయేమో తెలియదు, బట్ ఇందులో
AX5 నుంచే. సో అది కూడా ఎక్కడి నుంచి స్టార్ట్, నాకు అలాయ్ వీల్స్ ఒకటి కంపల్సరీ అనుకున్నాను, లాంగివిటీ బాగుంటుంది, డ్రైవ్ హ్యాండ్లింగ్ బాగుంటుంది అని చెప్పి. సో అందుకని చెప్పి ఇవి కొంచెం క్రిటికల్. సన్ రూఫ్ ఒకటి నాకు కూడా కొంచెం కావాలని ఉండింది, లేదు అంటే పైకెక్కి ఉంచడానికి దానికి కాదు కానీ వెంటిలేషన్ ఒకటి ఇంపార్టెంట్ నాకు కొంచెం. ఓకే, జస్ట్ నేను మా వైఫ్ నడుపుతాం, బట్ ఐ లైక్ దట్ ఆ వెంటిలేషన్. ఫ్రీ స్పేస్ యు ఫీల్ దట్ ఇట్ ఇస్ మోర్ స్పేషియస్ అండ్ ఎయిరీ. ఎస్, సో నైట్స్ ఎస్పెషల్లీ నాకు నచ్చుతుంది కొంచెం, జస్ట్ ఏదో ఫీలింగ్ ఉంది. సో అదొకటి కూడా కావాలని చెప్పి అనుకున్నాను. మనం ఇప్పుడు అందరూ మ్యాడ్ ఎక్కి చూడలేకపోతాం చొక్కల్ని. సో ఆబ్వియస్లీ సీట్లో కూర్చొని చూసే అవకాశం ఉంటుంది. సో అవన్నీ ఉన్నాయి. అండ్ అదర్ గుడ్ టు హ్యావ్ ఫీచర్స్ ఉన్నాయి మిగిలినవి. ఆనెస్ట్లీ ఫస్ట్ అయితే అసలు MX2 Pro మాక్సిమం కవర్ చేసేస్తుంది. నెక్స్ట్ ప్రో అంటే యా, దీనికి వెళ్ళాలనుకోవచ్చు. చాలా కవర్ చేసేస్తుంది, చాలా ఫీచర్స్ కవర్ చేసేస్తుంది. నాకు ఇవి హైట్ అడ్జస్ట్మెంట్, ఆటో అలాయ్ వీల్స్, EAC, డ్యూయల్ జోన్ AC కావాలి కాబట్టి ఈ వేరియంట్ అనుకున్నాను. దాంతోపాటు పుష్ స్టార్ట్ స్టాప్ ఇలాంటివి ఉన్నాయి, మరి అవి కూడా ఇచ్చాడు. ఐ థింక్ కొన్ని స్టార్ట్ మిగతా కార్లు లేవు, ఉంది పుష్ స్టాప్ ఇందులో ఉంది. మీ దాంట్లో ఉందా? డైరెక్ట్ గా కీ పెట్టి స్టార్ట్ చేయాలి. ఓకే 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 అండి. సో మనం ఇప్పుడు అభినయ్ గారి దగ్గరికి వెళ్దాము. ఇక్కడ ఉన్న వేరియంట్స్ లో ఆల్మోస్ట్ టాప్ వేరియంట్. సో నేను అడుగుతాను, నాతో పాటు మీరు కూడా అడగాలంటే అడగచ్చు క్వశ్చన్స్. సో అభినయ్ గారు, ఇది మీ రెవెక్స్ ఏ కదా? సో రెవెక్స్ ఏ ఈ వేరియంట్ మీరు పిక్ చేసుకోవడానికి కీ రీజన్స్ ఏంటి? అంటే ఎందుకు, వై షుడ్ బి యాక్చువల్లీ పిక్ దిస్ వేరియంట్? అంటే బేసిక్గా మెయిన్ రీజన్ ఇంజన్ పికప్ జోష్. యాక్చువల్ ఫస్ట్ నేను AX5 తీసుకుందాం అనుకున్నాను, కానీ అంతా డ్రైవ్ చేశాక నాది 6th కార్ యాక్చువల్లీ. ఇది 6th కార్. 6th కార్. ఎంతమంది ఏం నడిపారు కార్లు? అంటే నాట్ హియర్ ఇన్ అబ్రాడ్, లైక్ కియా బ్రాండ్, హుండై అండ్ అక్యూరా అని డిఫరెంట్ బ్రాండ్స్ నడిపాను. కానీ నా 6th కార్. కానీ నాకు ఎప్పుడైనా ఫస్ట్ డ్రైవ్ చేసి నాకు నచ్చితే అనిపిస్తేనే తీసుకుంటాను నేను. సో డిఫరెంట్ నెక్సాన్ అని వేరే మోడల్స్ కూడా ట్రై చేశాను. ఈ నాకు యాక్చువల్లీ ఈ కలర్ కూడా నచ్చింది ఇంట్లో, అండ్ బాడీ పెయింట్ కలర్ రావడం, ఎక్స్టర్నల్ లుక్ బాగా అనిపించింది, అండ్ లెదర్ సీట్స్ వచ్చినాయి అనిపించింది. అది రెవెక్స్ లో ఇలాగ ఇచ్చాడు మేబీ, ఇక్కడ బాడీ కలర్ తో మిక్స్ చేశారు. ఇందులో బ్లాక్ వస్తుంది, అక్కడ కూడా బ్లాక్. ఇది బాడీ కలర్, ఇది రెవెక్స్ వేరియంట్ కాబట్టి రెండు సిమిలర్ గా, రెండు బ్లాక్ స్టైలింగ్ సిమిలర్ ఉంది దీనికి కూడా. ఓన్లీ రెవెక్స్ మోడల్ లో బాడీ పెయింట్ కలర్ ఇచ్చాడు అనమాట, మిగతా వాటిలో ఇవ్వలేదు. అంటే నేను ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ రిగ్రెట్ అవ్వద్దు, ఆ కార్ తీసుకుంటే బెటర్ ఉండేది అవ్వకుండద్దు అని చెప్పి నాకు డ్రైవింగ్ పికప్ చాలా నచ్చింది. ఇది TGDI కాబట్టి. సో నేను ఎప్పుడైతే పికప్ చూసానో ఇంకా నాకు రేవ్ చేయడం కూడా చాలా ఇష్టం. సో ఆ రకంగా రెవెక్స్ నడిపితే బాగా అనిపించిన ఉద్దేశంతో. అండ్ అతను చెప్పాడు డ్యూయల్ జోన్ దీంట్లో కూడా వచ్చింది, డ్యూయల్ జోన్ వచ్చింది. బేసిక్ గా అన్ని టాప్, ఇంకా దీంట్లో పానోరమిక్ సన్ రూఫ్ వచ్చింది, అండ్ సన్ రూఫ్ పెద్దగా ఉంటుంది, లెదర్ సీట్స్ ఇచ్చాడు, అండ్ ఇంకా స్పేషియస్ ఉంది. అండ్ అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అవి. ఇంకా నాకు అన్ని రకాలుగా ఇదే బెటర్ అనిపించి మొత్తం అదే ఫుల్లీ లోడెడ్ టెక్ ఫీచర్స్ ఉన్నాయి. మీకు కావాల్సిన ఇంజిన్ దొరుకుతుంది. ఇంజన్ మెయిన్ యాక్చువల్లీ, ఇంజన్ ఈజ్ యువర్ ప్రయారిటీ. లైక్ ఇంజన్ వల్ల మీరు మోటివేట్ అవుతున్నారు. ఇంజన్ ఒక్కటి వల్ల యాక్చువల్ వేరే కార్ నడిపిన పికప్ కొంచెం టైం పట్టేది. ఓకే, కానీ ఈ కార్ లో మాత్రం ఏరోప్లేన్ జూమ్ మోడ్ అని చెప్పారు ఇందాక, లభిస్తుంది ఫాస్ట్ గా చాలా పికప్ చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఉంటుంది. ఓకే, సో నాకు చాలా బాగా నచ్చింది ఆ రకంగా పికప్. ఏంటంటే కొంతమంది ఇట్లా డీజిల్ కార్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అని కూడా అన్నారు. అది కొంచెం డీజిల్ కార్ కొంచెం నాయిసీ ఉంటుంది, కొంచెం కామ్ గా సాఫ్ట్ గా అనిపించి ఈ మోడల్ తీసుకోవాలనిపించి. యాక్చువల్లీ మహేంద్ర చాలా మంది పెట్రోల్ కాదు డీజిల్ కి ఫేమస్ అని అనుకుంటారు, కానీ బట్ పెట్రోల్ ఆల్సో ఈజ్ వెరీ గుడ్. అండ్ నేనైతే ఇప్పుడు వస్తున్నప్పుడు కౌందిన్య గారిది AX5 డ్రైవ్ చేశాను. ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ స్టిల్ వెరీ స్మూత్ అండ్ పికప్ కూడా డీసెంట్ ఉంది. అంటే వెన్ కంపేర్ టు మేబీ AX5 ఇంజన్ తో పోల్చుకుంటే తక్కువ అనిపించవచ్చు, కానీ వెన్ వీ కంపేర్ విత్ అదర్ కార్స్ ఇన్ ద సెగ్మెంట్ ఐ స్టిల్ ఫెల్ట్ ఇట్ ఈస్ గుడ్. ఎందుకంటే సోనెట్ నడిపాను నేను, సోనెట్ ఆటోమేటిక్ నడిపినప్పుడు కూడా ఐ ఫెల్ట్ అది బాగానే ఉంది. దానికి దీనికి దగ్గర ఉంది లైక్ పంచ్ అయితే. సో ఇప్పుడు నేను అడిగాను, మీరేమన్నా ఏదన్నా ఒక ఫీచర్ గురించి మీరు అభినయ్ గారిని అడగాలనుకుంటే అడగచ్చు. ఈ ఫీచర్ ఉందా అని అడగాలంటే అడగచ్చు, అతను చెప్తారు. ఓన్లీ లగ్జరీ ఎల్లో వస్తుంది, AX7L 5L 360 ఉంది. ఇంకా మీకేం మిస్ అయింది అనిపించింది? ఇంకేమన్నా మిస్ అయిందా? అంటే ఈ వేరియంట్ కాకుండా నెక్స్ట్ వేరియంట్స్ కూడా ఉన్నాయి కదా, ఎక్కడైనా ఒక మూమెంట్ లో టెంప్ట్ అయ్యారా దీనికన్నా దానికి వెళ్తే బెటర్ ఏమో అని? లేదు యాక్చువల్లీ
ఓకే విత్ దిస్. ఒకటే ఏంటంటే మనకి పార్కింగ్ సెన్సర్స్ మనం పెట్టించుకోవాల్సి వచ్చింది, అది కూడా ఇచ్చేసి ఉంటే అయిపోయేది. అవును నిజంగా పార్కింగ్ సెన్సర్స్ వీడు వేరేంత సంబంధం లేకుండా ఆల్మోస్ట్ ఎవరికి ఇచ్చినట్లేదు. అసలు లేదు. ఎల్లో ఇచ్చాడు, ఫ్రంట్ ఉందా? ఫ్రంట్ కూడా ఉంది. ఓ తెలియదు. అంటే మీరు పెట్టించారు, ఇంకా ఎవరో నేను పెట్టి మీరు పెట్టించారు. సో దీనికి షోరూమ్ లో పెట్టిస్తే ఎంత డబ్బులు తీసుకుంటున్నారు? యాక్చువల్లీ వెన్ యూర్ టేకింగ్ the పర్చేస్ టైంలో 5,000 చెప్పారు, 4,500 సంథింగ్. బట్ నేను ఫస్ట్ సర్వీసింగ్ లో చేయించాను, అప్పుడు జస్ట్ 2,500. అదే మీరు ఎప్పుడైనా ఐ సజెస్ట్ డోంట్ గో ఎలక్ట్రానిక్స్ ఎట్ ద సేమ్ టైమ్ యూర్ బయింగ్, ఎందుకంటే వాళ్ళు సర్వీస్ సెంటర్ లో డిస్కౌంటెడ్ ప్రైస్ అమ్ముతున్నారు. నేను చాలా సార్లు ఓకే, అప్పుడు వాళ్ళు దే వాంట్ టు సెల్ ఇట్ ఆ టైంలో. ఎందుకంటే ఇప్పుడు ఫాగ్ ల్యాంప్స్ నేను పెట్టలేదు, యాక్చువల్లీ నాకు బ్లాక్ ఈ లుక్ బాగా అనిపించి పెట్టలేదు, కానీ ప్రైస్ అడిగితే 8,500 అన్నారు. ఓకే, అదే 8,500 సేమ్ సర్వీస్ సెంటర్ లో అడిగితే 8,500 ఇచ్చి డిస్కౌంట్ 5,000 ఇస్తా అని చెప్పారు అన్నారు. సో సేమ్ ఏదైతే ఇన్స్టాల్ చేస్తారో సేమ్ అదే, కానీ సర్వీస్ సెంటర్ లో తక్కువ ఇస్తున్నారు. సో అందుకే ఇట్స్ బెటర్ టు గో విత్ సర్వీసింగ్. మీకు ఎంతకి 5,000 పెట్టారా? నేను పెట్టించుకోలేదు, నాకు ఈ లుక్కే బాగుంది అనిపించి నేను కాదు కాదు ఇది దిస్ వన్ అది వచ్చేసి 2,500. 2,500 మీకు అంతే సేమ్ 2,700 సంథింగ్. మీకు 200 ఎక్స్ట్రా చార్జ్ చేశారు డిఫరెన్స్. సో యాక్చువల్లీ 2,400 యాక్చువల్లీ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి డిఫరెంట్ వేరీస్ ఆన్ ద సర్వీస్ సెంటర్ బట్టి చేంజ్ అవుతుంది. ఓకే, సో నాకు నేను సర్వీస్ సెంటర్ కాకుండా మొన్న షోరూమ్ లో అడిగినప్పుడు మాత్రం 4,500 చెప్పారు. ఓకే, కానీ నాకు అవసరం లేదు, మళ్ళీ చూస్తానులే అని చెప్పేసి ఇది పెట్టాను. నేను పెట్టించుకుంటే 2,000. దీనిలో ఫాగ్ ల్యాంప్స్ ఇచ్చాడా? ఇవ్వలేదా? ఇవ్వలేదు, జస్ట్ ఇంకా పెట్టలేదు నేను. దీని ఫాగ్ ల్యాంప్స్ ఇవ్వలేదు అండ్ దీనికి ఇచ్చాడు ఫాగ్ ల్యాంప్స్, మీరు పెట్టించారు. నేను పెట్టి ఆల్రెడీ పెట్టించాను, మీరు పెట్టించారు అండ్ మీకు ఇవ్వట్లేదు, ఓన్లీ టాప్ మోడల్ తప్ప ఫాగ్ ల్యాంప్స్ ఏం ఇవ్వట్లేదు. అండ్ ఇందులో మనకి AX5 లో కూడా లేవు. లేవండి, పెట్టించాను. ఇది కూడా మీకు దొరికింది, యాక్చువల్లీ డీలో దొరికిందని చెప్పారు. లాగా ఇచ్చారు. ఇదేంటంటే గ్రూప్ డీల్ అండి. సో గ్రూప్ డీల్లో కార్మామా కమ్యూనిటీలో అందరూ కలిసి వెళ్ళి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళకి ఫాగ్ ల్యాంప్స్ ఇచ్చారంట. సో దట్ ఈస్ వన్ థింగ్. ఓకే, సో యాక్సరీస్ విషయంలో చూసుకుంటే ప్రియోక్సో వాడు ఎక్కువ యాక్సరీస్ ఇస్తున్నాడా? లైక్ ఆప్షనల్గా వేసుకోవడానికి వేరే బ్రాండ్స్తో పోల్చుకుంటే నాకు ఎందుకు అలా అనిపిస్తుంది. ఆప్షన్స్ వేరే బ్రాండ్స్లో ఏంటంటే వేరే బ్రాండ్స్ ఏమవుతుందంటే ఐదర్ యూ వాంట్ టు దట్ ఫీచర్ యూ హ్యావ్ టు గో ఫర్ నెక్స్ట్ వేరియంట్, అంటే ఎక్కువ యాక్సరీస్గా ప్రొవైడ్ చేయట్లేదు, కానీ ఇందులో ప్రొవైడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అవును కరెక్ట్. ఇప్పుడు టాప్ వేరియంట్ లో ఉన్న యాక్సెసరీస్ నార్మల్ స్టార్టింగ్ బేస్ వేరియంట్ లో కావాలంటే యాక్సెసరీస్ తీసుకొని వేయించుకోవచ్చు. అదే చాలా ఆప్షన్స్ చాలా ఇస్తుంది. ఎందుకంటే లేకపోతే ఇదే చేయడానికి మీరు బయటకు వెళ్ళాల్సి వస్తుంది ఆఫ్టర్ మార్కెట్. ఎందుకంటే ప్రైజెస్ కూడా నాకు తెలిసి మీరు నెగోషియేట్ చేస్తే ఇస్తాడేమో, లేకపోతే కొంచెం ప్రైస్ వైజ్ మీకు ఎలా అనిపించింది? స్టార్టింగ్ చెప్పినప్పుడు ఒకటే ప్రైజింగ్ ఉందా, లేకపోతే అంటే ఈ మోడల్ లో అసలు డిస్కౌంట్ లేదు. రెవెక్స్ కానీ మేము కూడా గ్రూప్ కి వెళ్ళాము, 6 members కలిసి వెళ్ళాము, అందులో 5 members తీసుకున్నాం. యాక్చువల్లీ అప్పుడు మాకు ఒక 20,000 డిస్కౌంట్ ఇచ్చారు, లేకపోతే సెపరేట్ గా ఎంతమంది, ఎందుకంటే ఇది ఆగస్ట్ రిలీజ్ అయింది. ఓకే, సో నేను అక్టోబర్ లో తీసుకున్నాను. సో అక్టోబర్ 2 months కాబట్టి అసలు డిస్కౌంట్ ఇప్పుడు అసలు ఎంత, నేను ఎన్ని షోరూమ్స్ అడిగినా అసలు ఎవరు డిస్కౌంట్ స్టార్టింగ్ లో ఇవ్వలే. నాకు గుర్తుంది బాగా, దసరా వరకు కొంచెం వాళ్ళు ఏంటంటే మేము తగ్గము ఇవి ఇంతే మా కార్స్ అని కొంచెం ఇది బేసిక్ గా వాళ్ళు దసరా టైంలో ఆ టైంలో డిస్కౌంట్స్ పెట్టారు, కానీ ఈ మోడల్ కి అసలు కాల్ దీనికి ఇవ్వట్లేదు. ఓకే, న్యూ మోడల్ అని చెప్పి దీనికి ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాడు, ఇప్పుడు 10,000 ఇస్తున్నాడు మళ్ళీ డిస్కౌంట్ ఇస్తే మాత్రం. ఓకే, సో బేసిక్ గా మేము చాలా మంది వెళ్ళి రిక్వెస్ట్ చేసి మేము తీసుకుంటామని 5 members 6 members తీసుకుంటామంటే అప్పుడు ఇచ్చాడు, కానీ ఈ మోడల్ ఆ మోడల్స్ ఆల్రెడీ డిస్కౌంట్ ఉంది, ఈ మోడల్ కి ఇవ్వలేదు. ఈ ఒక్కటి నాది ఒక్కటే టాప్ మోడల్ ఉండే, దాంట్లో ఇంకో 2 ఉండే. సో దానికి మాకు ఇచ్చాడు, కానీ బేసిక్ అయితే ఈ మోడల్ కి కొత్త న్యూలీ రిలీజ్డ్ కాబట్టి డిస్కౌంట్ ఇవ్వలేదు. ఓకే, బట్ ఈ యాక్సరీస్ విషయంలో మీకేమనిపించింది? మీరు డిఫరెంట్ షోరూమ్స్ డీల్ చేశారు కదా, యాక్సరీస్ విషయంలో ప్రైజీగా పెట్టాడా లేకపోతే పెట్టి తగ్గించాడా, ఎలాగ అనిపించింది? చాలా మంది యాక్సరీస్ గురించి ఎక్కువ కామెంట్ చేశారు, ఎక్కువ కాస్ట్ తీసుకుంటున్నారు అలాగలా అని చెప్పేసి. కొంచెం ప్రైజీగానే ఉన్నాయి, బట్ నాకు ఆల్మోస్ట్ 40% వరకు డిస్కౌంట్ ఇచ్చినట్టు ఇచ్చారు యాక్సెసరీస్ విషయంలో. బికాస్ కొనుక్కున్నప్పుడే మీరు తీసుకుంటా అని చెప్పినప్పుడు నేను బుకింగ్ టైంలోనే వాళ్ళకి పే చేశాను. అండ్ ఎందుకు అని అంటే నేను వాళ్ళని నెగోషియేట్ చేశాను. రెవెక్స్ M మోడల్ ఇందాక చెప్పినట్టే డిస్కౌంట్స్ లేవు దీనికి, నాకు డిఫాల్ట్ 10,000 డిస్కౌంట్ ఇచ్చారు ఆ డిసెంబర్ సేల్ టైంలో. ఇన్సూరెన్స్ కూడా వాళ్ళు బయట తీసుకుంటా అంటే ఒప్పుకున్నారు. ఓకే, సో ఐఎమ్ హ్యాపీ విత్ దట్. యాక్సెసరీస్ దగ్గర నేను వాళ్ళని కొంచెం పుష్ చేశాను, నేను ఇంత 30,000 ప్లస్ యాక్సెసరీస్ మీ దగ్గర తీసుకుంటున్నాను, నాకు డిస్కౌంట్ కూడా 10,000 ఇచ్చారు కదా, నాకు యాక్సెసరీస్లు ఇవ్వండి అని అంటే వాళ్ళు రౌండ్ ఫిగర్ 20,000కి నాకు ఆల్మోస్ట్ 10 items తీసుకున్నాను నేను. బాగా అనిపించింది నాకు. 20,000కి 10 items 10 items వరకు వచ్చినాయి. మంచి డీల్ పట్టుకొచ్చాను. డాష్ క్యామ్ ఎక్కడ పెట్టించారు? డాష్ క్యామ్ నేనే
అమెజాన్లో పర్చేస్ చేసి నేనే ఫిట్ చేసుకున్నా. ఓ నైస్. 70 MAI కదా? 70 MI A510 మోడల్. ఓకే. స్టార్విస్ 2 బాగుంటుంది, ఈ బ్రాండ్ కూడా బాగుంటుంది. స్టార్విస్ 2 వస్తుంది 3K సోనీ IMX సెన్సార్. అది ఎంత పడింది అన్నది 11? 10,500 అండి. 128 GB కార్డ్ వచ్చి 2000 పడింది. సో టోటల్ 12,500 అనుకోవాలి. ఓకే, మీ ఎగ్జాక్ట్ మోడల్ చెప్పండి, వీల్ డిస్ప్లే దట్. సో చిరంజీవి గారు, మీది మైలేజ్ వైజ్ అలాగా ఎంతవరకు ఎన్ని కిలోమీటర్స్ నడిపారు? 2800-500 మధ్యలో ఉంటుందండి. ఓకే, హైవే సిటీ కంబైన్డ్ యూసేజా? రెండు డ్రైవ్ చేస్తాం. 50-50. ఇక్కడ నుంచి ఆదిలాబాద్ వెళ్ళాం. ఇప్పుడు మనం హైదరాబాద్ లో ఉన్నాం కదా, ఆదిలాబాద్ వెళ్ళాము. సో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 350 అలా వస్తుంది. 350, 700 వరకు వస్తుంది. సో నేను యాక్చువల్లీ స్క్రీన్ మీద చూసింది ఏంటంటే 8 చూపించింది స్టార్టింగ్. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత 10 అది ఇంక్రీజ్ అయింది. నేను జనరల్ గా ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే అక్కడ ఏదైతే ఉంటుందో స్క్రీన్ మీద అదే మైలేజ్ వస్తుందేమో అనిపించింది. బట్ దానికంటే ఎక్కువ మైలేజ్ వచ్చిందని నా ఫీల్. చాలా మంది ఏం చెప్తారు, స్క్రీన్ మీద కంటే కూడా తక్కువ వస్తుంది అనుకుంటాం. బట్ నాకు ఎక్కువ వచ్చింది అనిపించింది. ఎందుకంటే 8 క్యాలిక్యులేట్ చేసుకుని, నేను ఇందాక బ్రదర్ తో కూడా చెప్పాను, 8 క్యాలిక్యులేట్ చేసుకుని నేను ChatGPT అన్ని అడిగి మొత్తం సెట్ చేసుకుని ఎన్ని లీటర్లు వేయించాలని చూద్దాం. ఫుల్ ట్యాంక్ అనుకోలేదు, చెక్ చేద్దామని. సో అది నాకు 3,500 అలా అరౌండ్ చూపించింది, ఓన్లీ వన్ వే. ఓకే. సో నేను 4,000 వేయించాను. ఓకే. 2,600 ఉన్నప్పుడే రీచ్ అయ్యాను, నా డెస్టినేషన్ రీచ్ అయ్యాను. సో ఆల్మోస్ట్ లైక్ ఇంకా 100-200 ఉన్నా కూడా ముందే రీచ్ అయ్యాను అనమాట. అది 8 అనుకుంటే. సో విచ్ మీన్స్ నాకు 9-10 అలా వచ్చిందేమో అనిపించింది. రిటర్న్ లో వచ్చినప్పుడు కూడా అంతే, అలా జరిగింది. సో నేను అనుకోవడం ఎక్స్పెక్ట్ చేయను 12 వస్తుందేమో అనుకుంటున్నాను. చెక్ విత్ కౌండిన్య గారు. నాది ఏంటంటే మనకి X5 అడ్రనాక్స్ యాప్ ఉంటుందండి. అందులో ఏంటంటే ఫ్యూయల్ డైరీ అని ఉంటుంది. ఫ్యూయల్ డైరీ అని మహేంద్ర వాడే ఇస్తాడు. సో అది ఏంటంటే మనం ఎప్పుడైతే ఫ్యూయల్ బంక్ లో కొట్టిస్తామో ఆటోమేటిక్ గా లాక్ చేసేసుకుంటది, ఇవాళ నువ్వు ఫ్యూయల్ కొట్టించావని చెప్పి. మనం అక్కడ ఎంటర్ చేయొచ్చు అంత. సో తర్వాత మనం ఎంటర్ చేసుకోవాలి, ఓకే నేను ఎంత కొట్టించాను ఎంత అని చెప్పి ఎంటర్ చేయాలి. నేను ఆ లాగ్ మెయింటైన్ చేస్తాను. ఓకే, దిస్ ఇస్ మోర్ యాక్యురేట్ గా వస్తుంది, తెలుస్తుంది. సో నాకైతే నేను 3,000 తిరిగాను ఇప్పటిదాకా కిలోమీటర్స్. 60-40 అనుకోవచ్చు, 65-35 కూడా అనుకోవచ్చు. హైవే అండ్ 65 సిటీ, 35 హైవే. ఓకే. సో నాకైతే యావరేజ్ 13 వస్తుంది. ఓకే, 35% సిటీ అంటే మొత్తం కలుపుకొని యావరేజ్. సో మీరు ఓన్లీ సిటీ అడిగితే నాది పీక్ అవర్స్ నడపట్లేదు నేను. మామూలుగా అయితే 10-11 అనుకోవచ్చు, 11 కూడా డౌటే, సారీ 9-10 అనుకోవచ్చు సిటీలో. హైవే అయితే 13-15 మధ్యలో. సో అలా అనుకుంటే ఎక్స్పెక్టెడ్ అంటే మరీ జనాలు చెప్పేటట్టు 7 వస్తుంది 6 వస్తుంది అనేది కొంచెం, అది నాకు తెలిసి మేబీ సిటీలో బంపర్ టు బంపర్ అయితే అంతే వస్తుంది అనుకుంటున్నాను నేను. ఓకే, బంపర్ టు బంపర్ అంత ఎక్కువ నడపలేదు. నా 3,000లో మేబీ ఒక 300-400 బంపర్ టు బంపర్ ఉండొచ్చు అంతే. సో 10% నాది బంపర్ టు బంపర్. అండ్ ఆల్సో ఇంజిన్ వేరియేషన్ వల్ల కూడా ఉండొచ్చేమో, మీ ఇంజిన్ కొంచెం స్మూత్ ఉంది కదా, లైక్ సో అది ఒకటి. GDI అంటే రియల్ వరల్డ్లో అంత ఎక్కువ డిఫరెన్స్ కాదు, కానీ పోర్ట్ ఇంజెక్షన్ MPFI ఇంజెక్షన్ ఏంటంటే సిటీ ట్రాఫిక్కి కొంచెం ఫ్రెండ్లీ అంటారు. GDI ఈజ్ మోర్ హైవే ఫ్రెండ్లీ ఈజ్ వాట్ పీపుల్ సే. దాని ప్రకారం కూడా. అండ్ దేర్ యూ విల్ ఎంజాయ్ GDI మోర్. GDI మనకి సిటీలో కొద్దిగా ఓవర్ కిల్ లా కూడా అనిపిస్తుంది, మంచి జంప్ ఉంటుంది, పంచీగా ఉంటుంది. సో హైవేలో బాగా ఎంజాయ్ చేయొచ్చు GDIని. సో అదొకటి ఉంటుంది. సో పోర్ట్ ఇంజెక్షన్ సిటీ ట్రాఫిక్లో కొంచెం బెటర్గా ఇస్తుంది అని అంటారు మరి. ఓకే, దాని GDI. బట్ మన మహీంద్రా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఓవరాల్గా కూడా GDI బాగా ఇస్తుంది అని చెప్పి అంటారు. బట్ రియల్ వరల్డ్ కేసెస్లో నేను చూసింది కొంచెం. అండ్ కొంతమంది చెప్పింది కూడా పోర్ట్ ఇంజెక్షన్ సిటీలో కొంచెం బెటర్ ఇస్తుంది అని చెప్పి. ఓకే, MPFI ఇంజన్. సో మనం ఇప్పుడు రెవెక్స్ నాగేంద్ర గారు అన్నారు. సో నాది చాలా తక్కువ ట్రావెల్ అండి, నాది అరౌండ్ 600 చేంజ్ ఉంటుంది అంతే. నేను ఇంకా హైవే లాంగ్ జర్నీ ఏం వెళ్ళలేదు, కంప్లీట్ సిటీ ట్రావెల్ ఇది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. సో నాకు అరౌండ్ 9-10 మధ్యలో ఉంది, ఇంకా ఫస్ట్ సర్వీస్ లేదు, లాంగ్ కూడా ఏం వెళ్ళలేదు. అండ్ ఈ 9-10 కూడా నాకు ఇప్పుడు డాష్బోర్డ్లో 12 చూపిస్తుంది. బట్ నేను మహేంద్ర ఫర్ యూ అనే ఒక యాప్ ఉంటుంది, అడ్రనాక్స్ లేదు దీనికి, బట్ మహేంద్ర ఫర్ యూ అనే ఒక యాప్ ఉంటుంది. రెండు ఉన్నాయి, M4U కూడా ఉంది. M4U అనేది డిఫాల్ట్ యాప్. అడ్రనాక్స్ అనేది AX వేరియంట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అది. ఓకే, ఇవి M వేరియంట్స్ లో అది లేదు. అండ్ వీళ్ళు మహేంద్ర ఫర్ యూ యాప్ లో ఫ్యూయల్ లాగ్ మనం చేసుకోవచ్చు. ఈరోజు 20 లీటర్స్ ఫ్యూయల్ వేసాను, లేదంటే 40 వేసాను, ఫుల్ ట్యాంక్ వేసాను అని. నెక్స్ట్ మళ్ళీ మనం ఎప్పుడైతే మళ్ళీ వేస్తామో దానికి దీన్ని క్యాలిక్యులేట్ చేసి అది యావరేజ్ చెప్తుంది. సో ఫార్ యావరేజ్ ఎంత మీది అని. సో అలా చూస్తే నాది అరౌండ్ 9 వరకు ఉంది ఇప్పుడు. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే సిటీలో మినిమం
12 వరకు అన్న రావాలి లాంగ్ రన్ వచ్చినప్పుడు. ముందుకు వెళ్తే ఎప్పుడు అవ్వచ్చు. మాన్యువల్ కాబట్టి రావాలి. సో వీల్ కంటిన్యూ, బట్ మీరు చెప్పినవన్నీ యూస్ఫుల్ ఎనీహౌ. సో అభినయ్ గారు మైలేజ్ గురించి అడిగితే మైలేజ్ గురించి నేను మైలేజ్ గురించి కొనలే అంటారేమో కానీ, బట్ వీ నీడ్ టు నో. మైలేజ్ నుంచి కొనలేదు. యాక్చువల్లీ 1000 కిలోమీటర్స్ నేను చెక్ చేస్తే 7.6 వచ్చింది ఓకే. చూస్తే. కానీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్. కానీ మీరు జూమ్ మోడ్ ఎక్కువ వాడుతున్నట్టున్నారు కదా. యాక్చువల్లీ నేను 7.6 ఎందుకు అంటే ఇప్పటిదాకా ఎక్కువ హైవేకి ఎక్కడికి వెళ్ళలేదు, సిటీలోనే ఓన్లీ సిటీ బంపర్ టు బంపర్. అది కూడా మీకు తెలుసు హైటెక్ సిటీ ట్రాఫిక్ ఎట్లా ఉంటుందో. యావరేజ్ స్పీడ్ కూడా మీరు చూస్తే 7 or 8 ఉంటుంది. అంత స్లోగా వెళ్ళాల్సి వస్తుంది, అందుకే ఆ మైలేజ్ వస్తుంది. కానీ నేను ఏం చేశానంటే బేసిక్ మామూలుగా టెస్ట్ చేద్దామని చెప్పేసి నేను ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని జస్ట్ ఓఆర్ఆర్ మీద తిప్పాను. ఓకే. ఓఆర్ఆర్ మీద 80 స్పీడ్ పెట్టి క్రూజ్ లో పెట్టి వదిలేశాను. అప్పుడు నాకు 17 చూపెట్టింది. ఓకే. 17 చూపెట్టింది. అది కూడా రన్నింగ్ లో మళ్ళీ రీసెట్ చేసి వెళ్తుంటే 15 అక్కడ వరకు రాగింది. హైవేలో యూ ఫీల్ లైక్ అంత ఇష్యూ ఏం లేదు, బాగానే వస్తుంది. ఓన్లీ ప్రాబ్లం వచ్చేసి బంపర్ టు బంపర్ తక్కువ వస్తుంది, దాంట్లో తక్కువ వస్తుంది. కానీ మీరు ఇట్లాంటి ఇంజన్ తీసుకున్నప్పుడు నడపాలంటే హైవే మీదే మీకు నడపాలనిపిస్తుంది. ఆ టైంలో మీకు అట్ ద సేమ్ టైం మైలేజ్ వస్తుంది, ఫీల్ కూడా వస్తుంది. ఆ రకంగా అయితే ఐ కెన్ హ్యాపీ విత్ దట్. బట్ సిటీలో నడిపేటప్పుడే కొంచెం బాధ అవుతుంది. ఎందుకంటే ఇంకోటి డిస్ప్లే కూడా మనకి 8 అని చూపిస్తుంది, కానీ 8 కూడా కాదు, బేసిక్ గా తక్కువ వస్తుంది. 8 కంటే తక్కువ వస్తుంది. 12 ఉండదు, 9 to 10 మధ్యలో. యాప్ లో మీకు ఎంత రియల్ టైం మైలేజ్ అనేది మీకు తెలిసిపోతుంది. డిస్ప్లే అంతా నమ్మద్దు. సో అడ్రాక్స్ యాప్ గురించి ఎక్కువ చెప్తున్నారు. అడ్రాక్స్ యాప్ వల్ల ఏంటి అసలు ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే బెనిఫిట్స్ అంటే మనకి మహీంద్రా 1 year ఫ్రీ ఇచ్చాడు అడ్రాక్స్. యూ హ్యావ్ టు పే ఫర్ ఇట్. అంటే ఇప్పుడు కార్ స్టార్ట్ అవుతే నాకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సేఫ్టీ ఫీచర్ ఆల్సో ఎక్కువ ఉంది. ఇంకా కార్ ఇప్పుడు సపోజ్ సంబడి ఈస్ డ్రైవింగ్ యువర్ కార్, ఎక్కడికైనా తీసుకెళ్తే లొకేషన్ కూడా కార్ ఎక్కడ ఉందో కూడా తెలిసిపోతుంది. జియో ఫెన్సింగ్. సో అండ్ కార్ సీట్ బెల్ట్ వేసుకోకుండా నడితే కూడా నోటిఫికేషన్ వచ్చేస్తుంది సీట్ బెల్ట్ వేసుకోవాలని చెప్పేసి. అండ్ లైట్స్. అండ్ ఇంకోటి బేసిక్ నాకు ఇంకా ఫీచర్ నచ్చింది ఏంటంటే మనం నేను ఫస్ట్ ఫ్లోర్ నుండి కూడా కింద కార్ స్టార్ట్ చేసేయచ్చు ఓన్లీ యాప్ తోని. వచ్చి మళ్ళీ నేను అన్లాక్ చేసుకోవచ్చు. అంటే చలికాలంలో ఎప్పుడన్నా ఉన్నప్పుడు కార్ కొంచెం హీట్ అవ్వాలంటే అలాగే ఎండలో మనం బయట పెట్టి లోపలికి వెళ్తే ముందరే వస్తున్నాం అనుకుంటే ఏసీ ఆన్ కూడా ఆన్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే. సో అభినయ్ గారు మైలేజ్ గురించి చెప్పేశారు. ఇప్పుడు మనం కార్ యాక్సరీస్ గురించి, మీరు కార్ యాక్సరీస్ తీసుకున్నారు. సో తీసుకున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే 3XOలో దే ఆర్ ప్రొవైడింగ్ యాక్సరీస్ యాజ్ ఆప్షన్. మీరు ఏ వేరియంట్ తీసుకున్నా మీకు చాలా మటుకు ఒక వేరియంట్కి వెళ్ళకుండా యాక్సరీస్ దొరికేస్తున్నాయి. అదొక బెనిఫిట్ కనిపించింది. సో యాక్సరీస్ వైజ్ మీరు ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు? ఎక్కడైనా షోరూమ్ వాళ్ళతో నెగోషియేట్ చేయడం విషయంలో కానీ మీకేమనిపించింది? అండ్ మీరు మీ ఛానల్లో కూడా యాక్సరీస్ గురించి బాగా పెడుతున్నారు, అది హెల్ప్ అవుతుంది కమ్యూనిటీలో. సో దాని గురించి డీటెయిల్స్ చెప్పండి. అంటే ఫస్ట్ నేను యాక్సెసరీస్ చూస్తే షోరూమ్ వాడు కార్ కొనేటప్పుడు యాక్సెసరీస్ లిస్ట్ ఇచ్చాడు నాకు, కానీ ప్రైసెస్ చాలా ఎక్కువ అనిపించాయి. పోనీ తీసుకుందాంలే అనుకోని డిస్కౌంట్ అడిగితే 10% డిస్కౌంట్ ఇస్తా అన్నాడు. కానీ అప్పటికే అది నాకు చాలా జెన్యూన్ అనిపించలేదు. ఆ 10% ఇంకొంచెం ఎక్కువ కావాలనిపించింది. కానీ బయట సర్వీస్ సెంటర్లు కూడా ఇంకా తక్కువ ఉన్నాయి. సో నేనేమనుకున్నాను, వై డోంట్ ఐ ట్రై ఆన్లైన్ లో ప్రైసెస్ చూసి క్వాలిటీ బాగుంటే తీసుకుందాం అనుకున్నాను. బట్ నేను మోస్ట్లీ 3D మ్యాట్స్ కానీ మడ్ ఫ్లాప్స్ కానీ చాలా వరకు అండ్ సన్ షేడ్స్ అన్ని నేను ఆన్లైన్ లో కొన్నాను, ఫ్లిప్కార్ట్ అన్నిట్లో. సో కొన్నప్పుడు నాకు క్వాలిటీ అంటే బాగా అనిపించింది. అప్పటి నుంచి నేను ప్రతి ఒక్క యాక్సెసరీస్ ఆన్లైన్ లో కొనడానికి ట్రై చేశాను. ఏదైతే కుదరలేదో అప్పుడు నేను బయట కార్డ్ డెకర్స్కి వెళ్ళాను తప్ప మిగతా ఆన్లైన్ లోనే పే చేశాను నేను. సో అందుకే నేను ఆ లిస్ట్ కూడా వాళ్ళ కోసం పెట్టాను మన గ్రూప్ లో. అప్పుడు వాళ్ళకి కూడా హెల్ప్ అయింది. అవును, చాలా మంది చూసి కొన్నాం కూడా, మేబీ కొన్నారు 70 మ్యాట్స్ స్పేస్ అన్ని పార్సల్ డ్రైవ్ అన్ని ఆన్లైన్ లో కొన్నాను. మోస్ట్లీ ఆ రకంగా నాకు యాక్సెసరీస్ ఆన్లైన్ లో బెటర్ అనిపించింది. మేబీ సమ్ పీపుల్ బై ఎట్ ద సర్వీస్ సెంటర్ ఆర్ షోరూమ్ బల్క్ లో వెళ్తే వాళ్ళకి డిస్కౌంట్ రావచ్చు, నెగోషియేట్ చేసుకోవాలి. బేసిక్ నేను నెగోషియేట్ చేయకుండా ఆన్లైన్ లో నాకేంటంటే నాకు కావాల్సినట్టు నేను నాకు కొంచెం ఇష్టం, నా కార్కి ఏది బాగుంటుంది నేను వెతికి తీసుకోవాలని. కొన్నవి కూడా నా కార్ బ్లాక్ అండ్ రెడ్ మోడల్లో ఉంటుంది కాబట్టి కార్ మ్యాట్స్ కానీ అండ్ పక్కన పెట్రోల్ లోగో కానీ అన్ని నేను ఆ మోడల్ ఉండేటట్టు ఒక కలర్ థీమ్ చూసుకున్నామని అన్ని నా ఓన్ గా సెర్చ్ చేసుకొని ఆ రకంగా నాకు నేను ఐ ప్రిఫర్ ఆన్లైన్. సో ఆ రకంగా నేను నా ఛానల్లో కూడా 50 పెట్టాను. 3XO గురించి మీరు ఒకవేళ 3XO కొన్నాక దాన్ని ఎలాగా ముస్తాబు చేసుకోవాలి అని అనుకుంటే అభినయ్ గారి ఛానల్ అయితే ఉంది, ఆ ఛానల్ మీరు చూడొచ్చు అనమాట. ఎందుకంటే తను
దాన్ని ప్యాషనేట్గా దాన్ని డెకరేట్ చేసుకుంటున్నారు. ఒక్కొక్క యాక్సరీస్ పట్టుకొచ్చి వేసుకుంటున్నారు. అంటే చాలా మంది కొత్త కార్ కొంటే వాళ్ళకి కార్ ఎలా వాష్ చేయాలి అన్ని విషయాలు చెప్తున్నారు. సో తన ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. పేరు ఒకసారి చెప్తారు ఛానల్ పేరు? అభినయ్ ఇన్ఫో అని ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యాక్సెస్ విషయంలో ఐ వాంట్ టు ఆస్క్ అదర్స్ ఒపీనియన్ యాజ్ వెల్. సో కౌండిన్య గారు, మీ తరపు నుంచి యాక్సరీస్ వైజ్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అగైన్ బల్క్ డీల్లో వెళ్ళామండి మేము అప్పుడు. సో వాళ్ళు ఒక 20% డిస్కౌంట్ ఇచ్చారు యాక్సరీస్ మీద కూడా. సో నాకైతే కొంచెం కొద్దిగా ప్రైస్ పెట్టి తగ్గించినట్టే అనిపించింది. అది మీరు చెప్పారు, బల్క్ డీల్ వెళ్ళారు, ఒక 25,000 గ్రూప్ డిస్కౌంట్ వచ్చింది. గ్రూప్ ఎంతమంది చేశారు కలిసి? 10 to 12, అదే 2-3 డ్రాప్ అయ్యారు. 13 వెళ్తే 10 తీసుకున్నారు అనుకుంటా. 10 మెంబర్స్ తీసుకున్నారండి. కార్మామా కమ్యూనిటీ నుంచి కలిసి వెళ్తే వీళ్ళకి షోరూమ్ డిస్కౌంట్ 30,000 ప్లస్ 25,000 గ్రూప్ డిస్కౌంట్. గ్రూప్ గా వెళ్ళారు కాబట్టి. అండ్ వాళ్ళకి ఫాగ్ ల్యాంప్ ఫ్రీగా ఇచ్చారు. ఫాగ్ ల్యాంప్స్ ఫ్రీగా ఇచ్చారు. ఫైనల్ సెక్షన్ లోకి వచ్చాము. గ్లిచెస్, ఎక్కువ మటుకు గ్లిచెస్ గురించి మాట్లాడుతున్నారు కదా. వాట్ ఆర్ ద గ్లిచెస్ మీరు ఏమైనా ఫేస్ చేశారా గ్లిచెస్? ఒకటి నాదేంటంటే MX2 Pro లో నార్మల్ ఇన్ఫోటైన్మెంట్, స్మార్ట్ ఇన్ఫోటైన్మెంట్ కాదు. సో ఈ నార్మల్ ఇన్ఫోటైన్మెంట్ అయినా కూడా ఒక్కొక్కసారి ఏంటంటే బ్లూటూత్ కనెక్షన్ అనేది అవ్వట్లేదు. సో ఇప్పుడు అది బ్లూటూత్ ఒకసారి పెట్టాం, ఎక్కడ పెట్రోల్ బంక్ వచ్చింది, పెట్రోల్ కొట్టించడానికి ఇంజిన్ ఆఫ్ చేస్తాం, మళ్ళీ ఆన్ చేయగానే బ్లూటూత్ మళ్ళీ వెంటనే కనెక్ట్ అవ్వట్లేదు బ్లూటూత్. సో అప్పుడు మళ్ళీ ఇంజిన్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి మళ్ళీ బ్లూటూత్ ఆన్ చేసి కనెక్ట్ చేస్తే అప్పుడు ఆఫ్ అవుతుంది. అదొక ప్రాబ్లం ఉంది. మిగతా గ్లిచెస్ అంటే ఏం లేదు, వన్స్ బ్లూటూత్ కనెక్ట్ అయిందంటే ఇంకా అంతా రన్ అవుతుంది. ఎంతవరకు మీరు మేజర్ గా అరే సర్వీస్ సెంటర్ కి పరిగెట్టాలి అన్న టైప్ మీకు ఏం అనిపించలేదు? అలా ఏమనిపించలేదు. ఓకే అండి. సో మీ తరపు నుంచి ఏమైనా చూసారా గ్లిచెస్? అయితే ఫస్ట్ లో ఊరికే 2-3 సెన్సర్స్ ఊరికే ఆన్ ఆఫ్ అయిపోయేవి. బట్ అది సెన్సర్స్ వచ్చేవి, నేను కార్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే మళ్ళీ బాగానే ఉండేది. సెట్ అయిపోయింది. లాస్ట్ 1 month నుంచి అయితే ఏమీ లేదు. అక్కడక్కడ కొంచెం ర్యాట్లింగ్ సౌండ్ లా వస్తుంది సన్ రూఫ్ ముందర పై పార్ట్. అది ఒకసారి కొంచెం కన్సర్నింగ్ గా ఉంది మీకు. కొంచెం చూపించుకుంటే సెటిఫై అయిపోద్ది అనుకుంటున్నాను. సో బట్ నథింగ్ వెరీ సివియర్. మేజర్ గా అయితే ఏం లేవు. ఓకే, మీరేమన్నా చూసారు ఇంతవరకు? ఇప్పటి వరకు నాకు ఏ ఇష్యూ లేదండి. ఇంజన్ ఆఫ్ చేసి ఆన్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే రాలేదు నాకు. ఒక్కసారే నేను రన్నింగ్ లో ఉండగా బ్లూటూత్ కనెక్ట్ అయింది, డిస్కనెక్ట్ అయిపోయింది. ఓకే, తర్వాత మళ్ళీ నేనే నార్మల్ గా మాన్యువల్ గా కనెక్ట్ చేసుకున్నాను. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు డిస్కనెక్ట్ అవ్వలేదు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు MX2 లో వచ్చే స్క్రీనే RevXM లో కూడా వస్తుంది, ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్. అది బేసిక్ స్క్రీన్ ఉంటుంది, బేసిక్ ఆండ్రాయిడ్ మనకి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దీంట్లో ఒక యాప్ ఉంటుంది, హెడ్ యూనిట్ రీలోడెడ్ అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ వేసుకుంటే మనకి ఏమవుతుంది అంటే ఆండ్రాయిడ్ ఆటో కాన్ఫిగర్ అవుతుంది అన్నమాట. ఓకే, వైర్డ్ అండ్ వైర్లెస్ రెండు. నేను యాక్చువల్లీ అది iOS, సో నేను అది యూస్ చేయను. బట్ మా వైఫ్ ఫోన్ ఉన్నప్పుడు చేస్తాను. సో మనకి స్పాటిఫై కానీ, మ్యాప్స్ కానీ, లేదంటే యూట్యూబ్ మ్యూజిక్ కానీ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఓకే, సో ఆ రకంగా నాకు ఇన్ఫోటైన్మెంట్ తో కూడా ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. మీకైతే ఇష్యూస్ ఏం అనిపించట్లేదు, బాగానే ఉంది. ఓకే, నైస్ అండి. బికాజ్ ఎంత హైటెక్ ఫీచర్స్ లేవు దీంట్లో, దానివల్ల గ్లిచెస్ కూడా తక్కువ. సో సెన్సర్స్ ఎప్పుడైతే సెన్సర్స్ పెరుగుతున్నాయండి అప్పుడు గ్లిచెస్ పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇందాక అభినయ్ గారు ఆల్రెడీ చెప్పారు గ్లిచెస్ గురించి. లైక్ మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్లిచెస్ ఏమన్నా చూసారా మీ దాంట్లో? అంటే ఓన్లీ 2 అని చెప్పొచ్చు. ఫస్ట్ ఏంటంటే కార్ కొన్న వెంటనే ఒక 1 month లోపలే నేను కార్ స్టార్ట్ చేసినప్పుడు స్క్రీన్ అనేది ఆన్ అవ్వలేదు. కార్ స్టార్ట్ అయింది కానీ స్క్రీన్ ఆన్ అవ్వలేదు. అండ్ డిస్ప్లేలో మానిటర్ కూడా ఏం కనిపించలేదు, డిజిటల్ క్లస్టర్ కూడా కనిపించలేదు. జస్ట్ కార్ స్టార్ట్ అవుతుంది, మూవ్ అవుతుంది, కానీ నేను మళ్ళీ కార్ పక్క కాపీ ఒక 2 minutes ఆఫ్ చేసుకొని మళ్ళీ ఆన్ చేస్తే అప్పుడు ఆన్ అయింది. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా అప్పుడప్పుడు అయ్యేది కాదు, ఫోన్ హీట్ అయ్యేది. ఆ 2 ప్రాబ్లమ్స్ నేను ఫస్ట్ సర్వీస్ లో చెప్తే వాళ్ళు ఇది మెయిన్ కామన్ ప్రాబ్లమ్సే, సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తాం, అప్డేట్ చేశాక సెట్ అయిపోతుందని చెప్పారు. సో యాజ్ దే సెడ్ అప్డేట్ అయిపోయాక అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం ప్రాబ్లం అయితే ఏం రాలేదు. ఓకే, సో మేజర్ పీపుల్ గ్లిచెస్ గురించి మాట్లాడేవి మేబీ కొంతమందికి అవేర్నెస్ లేక కూడా చెప్పుకున్నారంటారా? లైక్ అంటే న్యూ కార్ బయర్స్ మేబీ అయి ఉండొచ్చు. ఎట్లా అంటే కొత్త ఇప్పుడు మహీంద్రా ఏవైనా సరే ఎనీ కార్ యూ టేక్ చాలా కొత్త టెక్నాలజీ వస్తున్నాయి, కొత్త ఫీచర్స్ వస్తున్నాయి. సో వాటి గురించి తెలియకపోవడం వల్ల వాళ్ళు ఇదేంటి ఇదేలా యూజ్ చేయాలి, మేబీ డిఫరెంట్ సౌండ్ సిస్టమ్ విని ఒక సౌండ్ ఒకలాగా, వేరే కార్లో ఒకలాగా సౌండ్ వస్తుంది, ఈ కార్లో ఒకలాగా సౌండ్ వస్తుంది, మేబీ ఏదో ప్రాబ్లం అవుతుందేమో అని భయపడతారు. అండ్ అప్పుడప్పుడు కామన్ ఇప్పుడు నాకు వస్తుంటే
ఈరోజు వస్తుంటే నాకు ఒక డిస్ప్లే వార్నింగ్ సింబల్ ఏంటంటే సర్వీస్ డేట్ దగ్గరకు వచ్చింది మీకు అని చెప్పి వచ్చింది. నేను ఆల్రెడీ సర్వీస్ ఇచ్చేసాను కానీ కార్కి తెలియదు కదా తను ఒక వార్నింగ్ సింబల్ వచ్చి పెట్టింది. తెలియని వాళ్ళు ఏమనుకుంటారు ఏదో వార్నింగ్ వచ్చింది అని భయపడతారు. సో ఆ రకంగా కొంచెం వాళ్ళు భయపడంలో తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళు తెలియకపోవడం వల్ల. అండ్ ఇంకా కొన్ని మోస్ట్లీ ఏంటంటే సాఫ్ట్వేర్ అప్డేట్ అవ్వకపోతే అప్పుడప్పుడు స్క్రీన్ స్టక్ అవ్వకపోవడం కానీ అవి చాలా కార్లో చూశాను నేను. ఎక్కువ AX7 L కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లగ్జరీ టాప్ మోడల్లో కూడా అప్పుడప్పుడు క్యామ్ మొన్న ఎవరో చెప్పారు రియర్ క్యామ్ ఆన్ చేశాక వెనకాల మనిషి ఉన్నాడంట. నేను చెప్పాను అది కనిపించలేదు, మన సడన్ గా అతను సడన్ గా బాగా షాక్ అయ్యిండు. అది ఏంటంటే ప్రాబ్లమ్ అది ఏంటంటే కెమెరా స్టక్ అయ్యింది. సో అమ్మ చూసుకుని సో అలాంటివి కొంచెం అంటే సాఫ్ట్వేర్ అప్డేట్స్ చేయించుకోవాలండి. మెజారిటీ సాఫ్ట్వేర్ అప్డేట్స్ రిజాల్వ్ అవుతున్నాయి, కొన్ని ఉంటున్నట్టు ఉన్నాయి. మహేంద్ర వాళ్ళు కూడా దాన్ని సీరియస్గా తీసుకొని రిజాల్వ్ చేస్తే బాగుంటుంది. సో ఐ థింక్ దట్ ఈస్ దేర్. ఓకే అండి, థ్యాంక్ యూ. మొత్తంగా డీటెయిల్గా చెప్పారు. మనం చాలా ఓపిక్గా టైం తీసుకొని అందరూ కలిసి వచ్చారు. ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. ఆనెస్ట్ కార్ మామా గ్రూప్ అయితే బాగా యూజ్ అయిందండి, అదొకటి బాగా చెప్పగలం. ఎందుకంటే ఇన్ జనరల్ మేము అనుకున్న బడ్జెట్ ని ఆల్మోస్ట్ 1 lakh 1.5 lakh వరకు కొంతవరకు మాకు కలిసి వచ్చిందంటే బికాస్ ఆఫ్ కార్ మామా గ్రూప్. ఏదో మీరు ఉన్నారు కాబట్టి జనరల్ చెప్పడం వీడియో గురించి అని కాదు, దట్స్ ట్రూ. అది నేను ఫీల్ కాన్ఫిడెంట్ పర్చేస్ ఉంది. బడ్జెట్ ఒక విషయం. ఇంకోటి ఏంటంటే తెలియని విషయాలు చాలా తెలుసుకున్నారు. ఇప్పుడు నాకు ఒకసారి ఫోన్ చేశారు చిరంజీవి గారు, ఇలా 70 మ్యాట్స్ గురించి నేను వీడియో పెడితే అది బాగుందని వీడియో చేశారు, కానీ డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను తెలుసుకున్నాను. నేను ఇంకొకరికి ఫోన్ చేశాను, ఇంకా డాష్ క్యామ్ ఇట్లా ఇది పెట్టించుకున్నారు ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్, ఆ రకంగా ఇన్ఫర్మేషన్ నేను వాళ్ళని కనుక్కున్నాను. అంటే అప్డేట్ ఇన్ఫర్మేషన్ గ్రూప్ లో తెలుస్తుంది. సో ఫోన్ చేసి కనుక్కోవడం మనం ఇన్ డీటెయిల్ గా ఎవ్రీ టైం మీరు ఉండలేరు కదా చెప్పడానికి. ఉండలేము. రెండోది ఇప్పుడు మీరు పెట్టించారు, మీ కార్కి ఎక్స్పీరియన్స్ మీరే బెటర్ చెప్పగలుగుతారు నాకన్నా. అంతమంది ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే ఒక రకంగా బడ్జెట్, ఒక రకంగా ఇన్ఫర్మేషన్, ఒక రకంగా అట్లా కొత్తగా ఫ్రెండ్స్ అవుతున్నారు, దోస్తులు కూడా దొరుకుతున్నారు, కొత్త అని వాళ్ళు తెలుసుకుంటున్నారు, ఒకరొకరు తెలుసుకున్నారు. ఆ రకంగా ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్. అండ్ మోర్ థింగ్ నాకు ఎక్కడ హ్యాపీ అనిపిస్తుంది అంటే వెన్ పీపుల్ బై దేర్ కార్ అండ్ దే షేర్ దేర్ జర్నీ, వాళ్ళు ఫోటో పెడతారు అండ్ థ్యాంక్స్ చెప్తారు అండ్ వీల్ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ అందులో ఒక లైన్ రాస్తారు, ఐ నెవర్ ఫెల్ట్ అలోన్ వైల్ ఇన్ దిస్ జర్నీ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ మీరు అందరూ యాక్టివ్గా కాంట్రిబ్యూట్ చేస్తారు. మీరు ఈరోజు టైం తీసుకుని వచ్చారు సండే రోజు. ఐ ఆల్సో వాంట్ థ్యాంక్ యూ ఫర్ దట్. నాకు కార్మమ్మ నుంచి హెల్ప్ అయింది, ఈ మోడల్ ఏ షోరూమ్ లో ఉందనేది తెలిసింది. ఓకే అండి, టు బి హానెస్ట్ ఎప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యేదంటే కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు వెనకాల పేరెంట్స్ పక్కన వైఫ్ అరే మన కార్ మనం రన్ చేస్తున్నాం, డ్రైవ్ చేస్తున్నాం, ఆ ఫీల్ ఉంటుంది. ఫైనల్ అది చాలా హ్యాపీనెస్. అన్ని రోజులు రిసర్చ్ చేసి కన్ఫ్యూజన్ ఇవన్నీ వచ్చినాక కార్ తో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే మన మూమెంట్ అది. అబ్వియస్లీ గాడ్ పేరెంట్స్ అన్ని ఉన్నా కూడా ఒక పర్సన్ ఒకటి ఉంటారు కదా, అది మీరు అనిపించడం రన్ అవుతా ఉంటుంది. దట్ ఈస్ అ వెరీ బిగ్ వర్డ్ అండి. యాక్చువల్గా వాట్ ఐ ఫీల్ ఈజ్ నేను ఎప్పుడు కూడా కమ్యూనిటీ బిలీవ్ చేస్తా. ఈవెన్ కార్స్ కమ్యూనిటీ ముందు వేరే కమ్యూనిటీస్ రన్ చేశాను. వాట్ ఐ బిలీవ్ ఈజ్ ఇఫ్ యూ కమ్ టుగెదర్ వీ కెన్ రియలీ అచీవ్ ఎ లాట్. ఐఎమ్ రియలీ హ్యాపీ. మీ పర్చేస్ అయిపోయినా కూడా మీరు టైం స్పెండ్ చేస్తున్నారు, వస్తున్నారు, కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. రియలీ హ్యాపీ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫైనల్లీ అండి, ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమ్యూనిటీ జాయిన్ అవ్వాలనుకుంటే అసలు ఇంకొక సెకండ్ ఆలోచించకుండా జాయిన్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ.